శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మనం లలిత సహస్రనామ స్తోత్రాలకి అర్థాలని వివరించుకుంటున్నాం. చక్కగా పండగలన్నీ వెళ్ళి మకర సంక్రమణాన్ని జాగ్రత్తగా పూర్తి చేసుకొని సంక్రాంతిని బాగా జరుపుకున్నాం. భోగి, మకర సంక్రమణం అన్నీ. ఇంకా ఈరోజు మొదలుచుకొని మాఘమాసం ప్రారంభం. అంటే మన హిందూ సంప్రదాయ ప్రకారంగా మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవతను ఆరాధిస్తామని వాటి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ మాఘమాసానికి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి కూడా అమ్మవారిని, ఆ లలితా పరమేశ్వరిని మనం శ్యామల రూపంగా ఆరాధిస్తాం అన్నట్టు. ఇప్పుడు కూడా ఈ రోజు మొదలుచుకొని 9 రోజులు 10 రోజుల దాకా కూడా మనం నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. వీటిని శ్యామల నవరాత్రులు అంటారు. ఇవి కూడా ఆ శ్యామల, రాజశ్యామల అంటూ ఉంటామే, ఆ తల్లిని అంటే సరస్వతి. మనం ఈ లలితా సహస్రనామాల్లో చెప్పేటటువంటి మనం మంత్రిని అని చెప్పుకునే అమ్మ ఇక్కడ రాజశ్యామలగా చెప్పబడుతూ ఉంటుంది. లలితా పరమేశ్వరి ఆవిడికి రాజ్యభారాన్ని అంతా అప్పచెప్పింది, ముద్రికనిచ్చని చెప్పి మనం అర్థంలో చెప్పుకున్నాం కదా. ఆ తల్లికి, ఆ మంత్రిని అని చెప్పబడే రాజశ్యామలకి ఈరోజు మొదలుచుకుని 9 రోజులు విశేషంగా నవరాత్రులు జరుపబడతాయి. అంటే అది రాజశ్యామల అని చెప్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ 10 రోజుల్లో కూడా ఈ లలితా సహస్రాలు చదువుకోవడం, అది వేరే కాకుండా ఒక 12 నామాలు కూడా అమ్మకి చెప్తూ ఉంటారు విశేషంగాను. ఆ 12 నామాలని కూడా చదువుకుంటూ ఉంటారు. ఆ రాజశ్యామల రూపంలోనూ శ్యామలా దండకాలు చదువుకుంటూ ఉంటారు. హోమాలు చేస్తూ ఉంటారు. రాజశ్యామల యాగం అంటూ ఉంటారు, హోమాలు అంటూ ఉంటారు. ఇలాంటివి చాలా జరుపుకుంటూ ఉంటారు అన్నమాట. వాటి గురించి కూడా కొంచెం మధ్యలో దాని గురించి కూడా చెప్తాను. అంతేకాకుండా మనం ఈరోజు మళ్ళీ మాఘమాసం, ఇప్పుడు సూర్యుడికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్తారు. అందుకని వాళ్ళ గురించి కూడా నేను చెప్పి దాంట్లో కొంచెం సూర్యుడు ఎక్కువ ప్రాధాన్యత, ఆయుప్రదాత, ఆరోగ్యప్రదాత అయిన ఆయన గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి కదా. అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉందాం. ముందు ఇప్పుడు లలితా సహస్రనామాలకి వివరాన్ని మనం చెప్పుకుందాం. మనకి ఎంతవరకు అయ్యాయో అంతవరకు చూసుకుని తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం. నూట 162 శ్లోకాలు మనం చెప్పుకున్నట్టు భావిస్తున్నాం కదా. అది 162 పూర్తయ్యి ఇప్పుడు 63, 64 శ్లోకాలని మనకి అర్థాన్ని వివరిస్తాను. శ్లోకం చదువుతున్నాను, చూసుకోండి. 63 కూడా అయిపోయింది. 64 శ్లోకం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. ఇందులో సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఈ లైన్ అంతా కలిపి ఒకటే నామంగా చెప్పబడుతుంది. ఇది 880వ నామంగా మనకు చెప్తూ ఉంటారు. అందుకని మనం ఈ నామంలో ఈ పై లైన్ అంతా కూడా ఒకే నామం అన్నమాట. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఇప్పుడు మనం ఈ సంసారాన్ని అంతా జనన మరణ, ఈ ప్రవాహం లాంటిది సంసారం, సాగరం అని ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే సంసారాన్ని బురదగా కూడా పోల్చి చెప్పుకుంటూ ఉంటాం. దాంట్లో మునిగిపోయిన వాడు పైకి తేలలేకపోతున్నామని అర్థంగా చెప్పుకొని బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అలాంటి సంసారం అంటే మన ఈ జీవితం, ఇప్పుడు చెప్పినట్టు జనన మరణ ప్రవాహ రూపమైన ఈ పెద్ద సంసారం అనమాట. పంకం అంటే బురద. అలాంటి బురదలో నిర్మగ్న, మునిగిపోయినటువంటి వాళ్ళని సముద్ధరణ, ఉద్ధరించడానికి పైకి లేవదీసి రక్షించే తల్లి అని చెప్పడమే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఈ సంసారం అనే పంక అంటే బురదలో, నిర్మగ్న మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా సముద్ధరణ, ఉద్ధరించేటటువంటి పండితురాలు అమ్మ అని చెప్పి ఈ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అన్న నామానికి అర్థం చెప్పుకుంటున్నాం అనమాట. అలా రక్షిస్తున్నాము మనని
ఈ బురదలోంచి పైకి లాగేస్తుందని అర్థమవుతుందన్నమాట. తర్వాత కింద లైన్లో యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి కదా. ఇంకా మిగిలింది మనకి యజ్ఞప్రియ. అమ్మకి యజ్ఞాలంటే చాలా ప్రియంట, చాలా ఇష్టం. అందుకని యజ్ఞములు ప్రియముగా కలిగిన తల్లి కనుక ఇక్కడ యజ్ఞప్రియ అని చెప్పబడింది. అందుకే వేదాల్లో యజ్ఞోవై విష్ణు అంటే యజ్ఞమే విష్ణు అని చెప్తూ ఉంటారు కదా. అలాగా అమ్మకి సోదరుడే కదా ఆయన. అందుకని వీటిలో ఏందో అమ్మకి ఇష్టమే, ఆ విష్ణువుకు కూడా ఆయన యజ్ఞప్రియుడు. ఈ తల్లి కూడా యజ్ఞప్రియ అని చెప్పబడింది అనమాట. యజ్ఞకర్త్రి, యజ్ఞమును చేయింది కూడా ఆవిడే. బ్రాహ్మణులు అదే ద్విజులు ప్రతినిత్యం ఆచరించే ఆ పంచయజ్ఞాలు ఉంటాయి వాళ్ళు, అవన్నీ కూడా అమ్మే జరుపుతుంది. అక్కడ అమ్మ వల్లనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అందరిలో ఆత్మస్వరూపంగా ఉందని చెప్పుకుంటున్నాం కదా. అందుకని యజ్ఞాన్ని చేయించే తల్లిగా యజ్ఞకర్త్రి అని చెప్పబడుతోంది. తర్వాత యజమాన స్వరూపిణి, మనందరికీ యజమానురాలు, మనకు అమ్మ కదా. అందుకని ఈ సృష్టి అందుకే యజమానురాలు ఆవిడే కదా. అలా కాకుండా శంకరునికి 8 మూర్తులు ఉన్నాయి. అలాగే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు యజమాని, వీళ్ళందరికీ కూడా. వీటిలో 8వ మూర్తి యజమాని అనగా యజ్ఞం చేసే కర్త అనే కూడా అర్థం. ఇందాక యజ్ఞకర్త అని చెప్పుకున్నాం, ఇక్కడ పరమాత్మ స్వరూపంగా చెప్పుకునేటప్పుడు యజ్ఞకర్తగా చెప్తాం. అంటే ఇది ఆత్మ యొక్క స్వరూపం, ఆత్మ ఆడామగా ఏం ఉండదు కదా. అందుకని చెప్పేసి అలాంటి స్వరూపం కలిగిందే ఇక్కడ అమ్మ అని కూడా చెప్పడం. యజమాన స్వరూపిణి, ఆ యజ్ఞాలన్నింటిలో కూడా యజమానురాలు ఈవిడే అని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. అందుకని యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపంగా ఉన్నది కూడా అమ్మే అని చెప్పారనమాట. ఆ తర్వాత ఒకసారి శ్లోకం చదువుతున్నాను, చూసుకోండి. తర్వాత శ్లోకానికి వెళదాం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. తర్వాత శ్లోకం. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మ అధర్మ ధన అధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఇది కదా ధర్మాధార అంటే. మనకి వైదిక ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా. మనం చేయవలసిన ధర్మాలన్నీ కూడా ధర్మమే. ధర్మాన్ని ఆచరించే మనం నడుస్తూ ఉంటాం కూడా. కాబట్టి ఆ ధర్మాల యందు ఉన్న తల్లి, ఆ ఆచారాల యందు ఉన్న తల్లి, ధర్మమే ఆచారంగా కలిగిన తల్లిగా చెప్పడమే ధర్మమే ఆధారం. అందుకని ధర్మాధార అని అమ్మకోనామని చెప్పబడింది. ధర్మం అంటేనే దైవంతో సమానమైంది. లోకానికి అంతకీ కూడా ధర్మమే ఆధారంగా ఈ లోకాలన్నీ నడుస్తున్నాయి. అందుకు మనం కూడా ధర్మం తప్పకుండా నడవడం చెయ్యాలన్నమాట, ఆచరించాలి. అది కాబట్టి ఆ తల్లి ఆ ధర్మం అనే పదానికి, ఆ ధర్మానికి అది ఆధారంగా ఉంది కనుక ధర్మాధార. ధనాధ్యక్ష అంటే ధనమునకు అధ్యక్షురాలుగా ఉన్న తల్లి కనుక ధనాధ్యక్ష. అధ్యక్షుడు అంటే మరి ధనానికి అధ్యక్షుడు కుబేరుడు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఆ కుబేరుడు కూడా దేవీ ఉపాసకుడే, అమ్మనే ఉపాసిస్తూ ఉంటాడు. అందుకని లక్ష్మీదేవి ఆయన దగ్గరే ఉంటుందని ఎప్పుడని చెప్తారు. కాబట్టి ఆ తల్లి కనుక, అమ్మ కనుక ఆ కుబేర స్వరూపురాలుగా ఇక్కడ ధనాధ్యక్ష అని చెప్పుకున్నాం అనమాట. ధనధాన్య వివర్ధిని, ధనాన్ని ధాన్యాన్ని వృద్ధి చెందిస్తుంది మనకి కావాలన్నంతగా. అందుకని అవన్నీ కూడా ఎక్కువగా ఇచ్చేటటువంటి తల్లి కన్నా ఆ భక్తులకు అన్నీ ఇస్తుంది కనుక ఆ ధనధాన్యాల్ని వృద్ధి చేసే తల్లిగా ఇక్కడ ధన ధాన్య వివర్ధిని మనకి వృద్ధిని చేస్తుందని చెప్తున్నారు అన్నమాట. తర్వాత విప్రప్రియ కింద లైన్లో. విప్రులు అంటే బ్రాహ్మలు, ప్రియ అంటే ఇష్టము కలిగిన తల్లి. అంటే వేదశాస్త్ర అధ్యయనం చేస్తూ ఉంటారే, చదువుతూ ఉంటారు. అలాంటి బ్రాహ్మణ్ణి మాత్రం మనం విప్రుడు అని చెప్తూ ఉంటాం. అలాగే మామూలుగా కులం చేత బ్రాహ్మడు అయిపోడు, గుణం చేత వాడి యొక్క వేదశాస్త్ర అధ్యయనం అంటే వేదమంత్రాలను అవి చదువుతూ ఉంటాడు. అలాంటి విప్రుడిని పట్ల ఇష్టము కలిగిన తల్లి కనుక విప్రప్రియ. విప్రరూప అంటే ఆ విప్రుడు కూడా అమ్మ రూపమే అని చెప్పడమే ఇక్కడ విప్రరూప. వేదమందు దేవతలు ఎందరో ఉంటారు కదా, వారందరూ కూడా వేదవేత్తలైన బ్రాహ్మణ యందు ఉంటారనమాట. అందుకనే మనం బ్రాహ్మణుని అక్కడ బ్రహ్మత్వం ఇచ్చి ఆయనకి మనకి దక్షిణ ఇవ్వడమైనా, తాంబూలమైనా, మన పనులు ఆయనకి చేయించుకోవడమైనా చేస్తూ ఉంటాం కదా. అందుకని బ్రాహ్మణుడు ఇక్కడ మనకి ఆయన చేసేవే పవిత్రుడు, ఆయన పవిత్రుడు కనుక ఆ బ్రాహ్మడు ఆయన చెప్పే మాటలను వాళ్ళు వింటే వాళ్ళు కూడా పవిత్రులు అవుతారని వాళ్ళు ఎలా చెప్తారో అలా చేస్తారు కదా. పురోహితుడు బ్రాహ్మడు వాడు వేదమంత్రాలు చదువుకుంటాడు, వాడు చెప్పింది అందరూ వింటారు, అప్పుడు వాళ్ళు కూడా పవిత్రులు అవుతారు. అందుకని ఆ బ్రాహ్మడు అంటే అమ్మకి ఎంతో ఇష్టము అందరికీ కూడాను. ఆ బ్రాహ్మణుని పట్ల అభిమానం కలిగిన తల్లి, వాళ్ళ తపస్సును వృద్ధి చేసే తల్లి అని కూడా ఇక్కడ ఎన్నో రకాలుగా
అమ్మకి చెప్తారు కనుక అక్కడ విప్రరూప అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్నది కూడా బ్రాహ్మడికి ఇస్తే ఆ అమ్మకి ఇచ్చినట్టు అవుతుంది. అందుకనే మనం ఏదైనా పూజ చేయించుకున్నా దక్షిణ రూపంలో అమ్మను కొలుస్తున్నాం అనమాట. తర్వాత విశ్వభ్రమణకారిణి, అనేక విశ్వంలో బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయని చెప్పుకుంటాం, అవన్నీ తిరుగుతున్నాయి. ఎలా తిరుగుతున్నాయి? ఆ కారణం అమ్మే కనుక ఈ బ్రహ్మాండం అంతా కూడా అలా తిరుగుతోంది అంటే అమ్మ కారణం అని చెప్పడమే, ఆ అమ్మ యొక్క మహిమ చేతే ఇవి తిరుగుతున్నాయని చెప్పడమే, అది మనం అర్థం చేసుకోవడమే. ఇక్కడ విశ్వ అంటే విశ్వము, భ్రమణ తిరగడానికి, కారణి కారస్వరూపురాలు అమ్మే, మూల కారణం అమ్మే అని చెప్పడం. విశ్వభ్రమణకారిణి. ఇక్కడికి శ్లోకం పూర్తయింది. తర్వాత ఒకసారి శ్లోకం చదువుదాం. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. తర్వాత శ్లోకం విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి. విశ్వగ్రాస, విశ్వం, విశ్వం అంటే కంటికి కనపడే సమస్తం కూడాను అమ్మ సృష్టించిన ఈ విశ్వం అంతా కూడా ఆ విశ్వం అంటున్నాం. గ్రాస అన్నారు. తర్వాత విశ్వగ్రాస, సకల చరాచర ప్రపంచం అంతా కూడా ఆవిడే హరిస్తుంది, ఆఖరిని తనలో కలిపేసుకుంటుంది. కాబట్టి ఆ చరాచర గ్రహణాత్ గ్రహించేస్తున్న లోపల, కాబట్టి ఆ పరమాత్మ స్వరూపంతో ఆ చరాచరనంతని గ్రాస అంటే భుజిస్తోంది అని చెప్పడమే ఇక్కడ విశ్వగ్రాస అంటే తనలో కలిపేసుకోవడమే ఇక్కడ. అంతే ప్రళయకాలంలో అనమాట. తర్వాత విద్రుమాభ, విద్రుమం అంటే పగడమని ముందే చెప్పుకున్నాం కదా, అమ్మ పెదవిని రంగు పోల్చేటప్పుడు విద్రుమం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ విద్రుమాభ అంటే పగడపు రంగులో ప్రకాశించే ఎర్రటి కాంతితో ప్రకాశించే తల్లిగా ఇక్కడ పగడప కాంతితో ప్రకాశించే తల్లిని చెప్తున్నారు కనుక విద్రుమ భా అనమాట. తర్వాత వైష్ణవి, అమ్మ విష్ణు స్వరూపురాలు, విష్ణువు యొక్క యోగమాయా శక్తిగా అమ్మ ఉందని చెప్తూ ఉంటాం కదా. విష్ణు యోగమాయ ఎప్పుడు అందుకుని ఆయన యోగ నిద్రలో ఉంటాడని మనం చెప్పుకుంటాం. అలా కాకుండా విష్ణువు యొక్క సోదరిని కూడా అమ్మని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వైష్ణవి అనే నామంతో చెప్పబడుతోంది అమ్మ. తర్వాత విష్ణు రూపిణి, అలా ఆ పరమేశ్వరు కూడా ఆ మగాడు అనుకుంటే కృష్ణుడు కదా విష్ణువు, అలాగే విష్ణువు కూడా అమ్మేనని చెప్పడమే విష్ణు రూపిణిగా ఉంది. కృష్ణుడు కూడా అమ్మేనని చెప్పడం కనుక విష్ణువు కూడా అమ్మ స్వరూపమే అని చెప్పడమే విష్ణు రూపిణి అక్కడ. అందుకనే కూడా చెప్తారు ఆదిశక్తి మహేశ్యస్య చతుర్థ భిన్న విగ్రహి భోగే భవానీ పురుషేషు విష్ణు క్రోధేచ కాళీ సమరేచ దుర్గ. అందువల్లనే అమ్మ విష్ణు స్వరూపిణి అనేక పురాణాలందు చెప్పబడుతుందని ఈ నామంగా ఇక్కడ విష్ణు రూపిణి అని చెప్పారు. అయోనిహి, ఇక్కడ తనకి వేరే కారణం ఏం లేదు. ఇక్కడ యోని శబ్దానికి కారణం అని చెప్పుకోవాలి మనం. ఆవిడ మనందరిలా జననం లేని కారణం చేత ఇక్కడ అయోనిహి అని చెప్పబడింది అనమాట. తర్వాత యోని నిలయ, ఆవిడికి యోని అంటే ఎక్కడిక్కడ ఈ ప్రకృతి అంతా నిలయమై ఉంది ఆవిడ. అంటే శృతిలో యోని అనగా ప్రకృతి అని చెప్పబడుతోంది. కాబట్టి మనకి యోని నిలయ అంటే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి తల్లి అని చెప్పుకోవాలి. అంతేకాకుండా శ్రీచక్రం ఉంటుందని చెప్పుకుంటూ ఉంటామే, ఆ చక్రంలో త్రికోణం ఉంటుంది మధ్యలో, అందులో బిందువు ఉంటుంది. ఆ త్రికోణమే యోని అని కూడా చెప్పబడుతూ ఉంటుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అక్క మధ్యలో ఉండే బిందు రూపమే అమ్మ అనమాట, తల్లి మనకి. అందుకని ఇక్కడ అలా కూడా యోని నిలయ అంటే అర్థం చేసుకోవచ్చు అనమాట. అది అమ్మ యోని నిలయ. తర్వాత కూటస్థ, మనకి 3 కూటాలు చెప్పుకున్నాం కదా, శక్తి కూట దోభాగధారిణి, మధ్యకూట స్వరూపిణి, వాగ్భవకూటిని, ఇలా అమ్మని మూడు కూటాలుగా మనం చదువుకున్నాం వెనకేను. కాబట్టి వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం అని కూడా అంటూ ఉంటారు. ఈ 3 కూటాల్లో కూడా ఉండే తల్లి అమ్మేనని స్థిరంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఆత్మస్వరూపిణి ఆవిడ కనుక దానికి మనకి ఈ 3 కూటాల్లోనూ ఉంటున్న తల్లిగా కూటస్థ అని చెప్పబడుతుంది అనమాట. కుల రూపిణి, కులం అంటే కౌల మార్గం అని, ఈ బాహ్య పూజ అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగా అదే కాకుండా మనకి ఇంకోటి ఏం చెప్తూ ఉంటారంటే, మనం లోపల మన శరీరంలో ఉండే షట్చక్రాలను కూడా కులం అంటామని కూడా చెప్పుకుంటున్నాం. అలా కూడా మనం కులరూపిణిగా మన శరీరంలో ఉన్న తల్లి కూడా ఆవిడేనని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి మనకి ఇది కూడా పూర్తయింది. తర్వాత మనకి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి అక్కడ పూర్తయింది. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞానకరణ కళ్య విదగ్ధ బైంధవాసన. ఇలాగా అటు వీరులు అంటే అమ్మకి ఇష్టం అని చెప్పడమే, వాళ్ళు మాట్లాడే మాటలైనా వాళ్ళ గోష్ఠులన్నీ ఇష్టం అని చెప్పడమే వీర గోష్ఠి ప్రియ అని చెప్పారు. వీర అంటే చక్కగా వీరులందరూ తన బిడ్డలుగా ఉన్న తల్లి కనుక ఇక్కడ వీర అని చెప్పారు.
అందుకని ఏకవీర అన్న పేరుతో కూడా దేవి ఉంది అని చెప్తారు ఓరుగల్లులోను. తర్వాత నైష్కర్మ్య అంటే కర్మబంధాలు ఏమీ లేని తల్లి, అంటే పాపపుణ్యాలు ఏమీ ఆవిడికి సంబంధం లేదు, ఆ తల్లికి ఏమీ అంటవని చెప్తాం కదా, అందుకని నైష్కర్మ్య. నాదరూపంగా ఉన్న తల్లి అమ్మేనని చెప్తున్నారు. కేవలం నాదస్వరూపురాలుగా కూడా ఉందని చెప్పడమే నాదరూపిణి అని చెప్తున్నారు అనమాట. ఓంకారం ముందు పుట్టిందని చెప్తాం కదా, అది ప్రణవం అని చెప్తాం, అది అమ్మ స్వరూపం అని ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత విజ్ఞాన కలిన అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన తల్లి, ఆవిడే బ్రహ్మం, ఆత్మసాక్షాత్కారమే ఆ బ్రహ్మస్వరూపంగా ఉంది కనుక విజ్ఞాన కలన. అలాగే చిత్తదశ విద్యలు బాగా తెలిసిన తల్లి కనుక ఆత్మతత్వం ఆవిడే తెలుసుకోగలమని చెప్పడం కూడా ఇక్కడ విజ్ఞానం చేత తెలుసుకోగలిగిన తల్లి కనుక విజ్ఞాన కలన. కళల యందు నేర్పరితనం కలిగిన తల్లి. చతుషష్టి కళలు ఉన్నాయి మనకని చెప్పుకుంటాం కదా 64 కళలకి. కాబట్టి ఆ కళలన్నిటికీ ఆవిడే స్వరూపం కనుక అమ్మని ఇక్కడ కళ్య అన్నారనమాట. ప్రాతకాలం అని అర్థం అనమాట. ఇక్కడ కళ్య అంటే ప్రాతకాల స్వరూపురాలుగా ఉన్న తల్లి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత విదగ్ధ మంచి నేర్పు కలిగిన తల్లి, చాతుర్య స్వభావం కలిగిన తల్లి అని చెప్పడమే విదగ్ధకి నా అర్థం అన్నమాట. తర్వాత బైంధవాసన, ఇక్కడ బిందువుకు సంబంధించింది బైంధవం అంటారు. బైంధవం అంటే బైంధవాసనంగా కూర్చుని ఉంది ఆ తల్లి అని చెప్పడం. ఇక్కడ స్వచ్ఛంద తంత్రమందు భూమధ్యంలో బిందువునందుల శక్తికి హాకిని అని చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం. ఆ మండల భాగం పైన ఆ వర్తులమైన బిందు రూపంలో ఉందని కూడా చెప్తూ ఉంటారు. ఆ బిందువుతో కూడిన హకారం అంటే హం అనేది బ్రహ్మం అని చెప్తారు. ఒక్క సకారం విసర్గతో కూడి హరులని ఇద్దరిని కూడా తెలుపుతూ ఉంటారు ఇక్కడ. అందువలన హంసహ అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రయం అని కూడా బిందువులుగానే చెప్పబడుతున్నారు. కాబట్టి ఇక్కడ అమ్మకు కూడా త్రిపుర అనే నామం కలిగిందని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి బైంధవుడిని ఆసనంగా కలిగిన తల్లి కనుక ఇక్కడ బైంధవాసన అని చెప్పారనమాట. ఇక్కడ మనం ముందు ఒక్క ప్రకారంగా అమ్మని అర్థం చేసుకుంటూ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆ బైంధవం ఆసనంగా కలిగిన తల్లి అని మాత్రం మామూలుగా అర్థం వస్తుందన్నమాట దీనికి. కాబట్టి ఇక్కడితోటి మనకి ఈ శ్లోకం కూడా పూర్తయింది. మనం ఒకసారి శ్లోకం చదువుకొని ముందుకు వెళదాం. వీరఘోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కరణాకల్య విదగ్ధ వైంధవాసన. ఇక్కడ దానికి మనకి 900 శ్లోకాలు 905 శ్లోకాలు పూర్తయ్యాయి. మిగిలినవి రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీమాతృ శరణారవిందార్పణమస్తు. రేపటి నుంచి మనం మాఘమాసం గురించి, మనం రాజశ్యామల గురించి, శ్యామలా దండకం గురించి కూడా కొంచెం చెప్తాను. రేపటి నుంచి శ్యామలా దండకం కూడా తెలుసుకుందాం. వచ్చే పంచమి పిల్లలు చదువుకున్న ఈ బాగా ఆ జ్ఞానం పెరగడానికి మేధా సూక్తం అలాంటివన్నీ కూడా చదువుకుంటూ ఉంటే, వింటూ ఉంటే పోనీ కనీసం వాళ్ళలో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఆ మేధాదేవి అంటే సరస్వతీదేవి, ఈ రాజశ్యామలన్న సరస్వతీదేవి ఈ 9 రోజులు కూడా పిల్లలకి మనం నమస్కరింపజేసి అదే మనం కొంచెం తెలుసుకుని ఆవిడ గురించి ఏదైనా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా చదువుకుంటున్నా విన్నా కూడా మంచి ఫలితాలు వచ్చి వాళ్ళకి జ్ఞాపక శక్తి, ఆ సరస్వతి అనుగ్రహం కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అందుకని శ్యామలా దండకం గురించి కూడా కొంచెం చెప్పడం, అలాగే మాఘమాసంలో సూర్యుడికి ఎక్కువ ప్రాధాన్యం కుదురుతుంది కదా, ఆయనకు కూడా కొంచెం చెప్పుకుందాం. కాబట్టి రేపటి నుంచి కొంచెంగా మనం వీటి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసం నెలలు ఈ శ్యామలా దండకం సూర్యుడి గురించి చెప్పుకుందాం.